నెల్లూరు జిల్లా గూడూరులో ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు మద్యం మత్తులో రెచ్చిపోయారు. ఓ యువకుడిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇక నెల్లూరు జిల్లా గూడూరులో ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు మద్యం మత్తులో రెచ్చిపోయారు. ఓ యువకుడిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఇక ఆ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయ్యాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేంద్ర, నెల్లూరు జిల్లాలో మనం చూస్తూనే ఉన్నాము. విజువల్స్ లో యువకులంతా కూడా ఒక యువకుడిపై అతి కిరాతకంగా దాడి చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అసలు ఏం జరిగింది? గొడవ గల కారణాలు ఏంటి? రేఖ, గూడూరులో కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అర్ధరాత్రి సమయంలో ఓ వ్యక్తి పైన విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడి అంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అవడంతో ఈ యొక్క ఘటన ఆలస్యంగా ఈ యొక్క ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటన కూడా గూడూరు ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు సాధుపేట సెంటర్ లో ఈ యొక్క యువకుడి పైన సలీం అనే యువకుడి పైన దాడి చేయడం జరిగింది. ఈ యొక్క దాడులకు సంబంధించిన దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలు నమోదవడంతోనే బయటకు వచ్చింది. అయితే ఇది బుధవారం రాత్రి 10:30 గంటల సమయంలో ఈ యొక్క దాడి జరిగినట్లు కూడా బాధితుడు సలీం నుంచి తెలుస్తోంది. అయితే అతనికి వేరే పనుల వల్ల ఇప్పటి వరకు అయితే విషయం బయటకు రాలేదని తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి వాళ్ళకి భయపడి మరి విషయాన్ని బయటకు రాలేదా ఏంటన్నటువంటి విషయాలపైన కూడా అనుమానం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఈ యొక్క విద్యార్థులు ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీ సెకండ్ ఇయర్ విద్యార్థులుగా కూడా ఇటు పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఈ వీడియోలంతా కూడా విచక్షణ రహితంగా దాడి చేసినటువంటి వీడియోలంతా సీసీ కెమెరాలో రికార్డ్ అవుతాన్ని పోలీసులు కూడా గమనించడం జరిగింది. పోలీసులు వారిని పిలిచి కూడా మందలించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే సలీం అనే బాధితుడు ఫిర్యాదు ఇచ్చినా కూడా ఇంతవరకు కేసు అయితే నమోదు చేయలేదని ఇప్పటి వరకు అన్నటువంటి సమాచారం. అయితే ఈ విధంగా విచక్షణ రహితంగా దాడి చేయడం పైన పోలీసులు ఈ యొక్క విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యార్థులు అని చెప్పి వారికి భయం పెట్టి పంపించారన్నటువంటి పైన కూడా ఒక విషయం అయితే చర్చ అయితే జరుగుతా ఉంది. అయితే ఏదేమైనప్పుడు కూడా అనవసరంగా అటుగా వెళ్తున్నటువంటి వ్యక్తిని వారు మధ్యలో ముగ్గురు ఒకే బైక్ లో వెళ్తున్నటువంటి నేపథ్యంలో వారు స్కిడ్ అయ్యి కింద పడినటువంటి నేపథ్యంలో వారిని పైకి లేపేటువంటి పరిస్థితిలో వారిని కాపాడేటువంటి నేపథ్యంలో మధ్యలో ఉన్నటువంటి యువకులు వారిని నెట్టినట్లుగా భావించి ఆ యువకుడు సలీం అనే బాధితుడు అక్కడ సాదిపేటలోనే ఉంటాడు. ఆ యొక్క యువకుడి పైన విచక్షణ రహితంగా కూడా దాడి చేయడం జరిగింది. అయితే అప్పుడు ఆ సమయంలో అర్ధరాత్రి 10:30 గంటల సమయంలో అక్కడ ఎవరు ఎక్కువగా లేకపోవడం వల్ల ఆ విచక్షణ రహితంగా కూడా వారంతా ముగ్గురు కలిసి ఒకే వ్యక్తి పైన దాడి చేయడం జరిగింది. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అవడం జరిగింది. అయితే సలీం కూడా ఆ విషయాన్ని వారికి భయపడి విషయం బయటికి చెప్పలేదో మరి వేరే కారణాల వల్ల బయటకు వెళ్ళానని చెప్పి కూడా సలీం చెప్తున్నటువంటి నేపథ్యంలో అయితే మొత్తం మీద ఈ యొక్క దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అవడంతోనే ఆలస్యంగా బయటకు రావడం జరిగింది. ఇదంతా కూడా బుధవారం రాత్రి 10:30 గంటల సమయంలో జరిగింది. ఈ రోజు శనివారం. అయితే ఈ రోజు ఆ దృశ్యాలన్నింటినీ కూడా బయట పెట్టడంతో వారి పైన విచక్షణ రహితంగా దాడి చేసినటువంటి వారి పైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా బాధితులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా గూడూరులో గత కొంతకాలంగా కూడా లాండ్ ఆర్డర్ దారి తప్పిందని చెప్పి కూడా ఇటీవల గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడినటువంటి నేపథ్యంలో ఇలాంటి ఘటనలో తరచూ జరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క పాసం సునీల్ కూడా తీవ్ర విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే లాండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయడంలో గూడూరు పోలీసులు ఫెయిల్ అవుతున్నారనేది ఇటువంటి దృశ్యాలు చూసిన తర్వాత ప్రజలైతే విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఒక వ్యక్తిని ముగ్గురు కలిసి విచక్షణ రహితంగా మనం సీసీ కెమెరాల్లో ఆ ఫుటేజ్ లో కూడా గమనించవచ్చు ఏ విధంగా దాడి చేశారు. ఇలా దాడి చేసి మధ్యలో దాడి చేయడం, ఇలా అదే కాకుండా గంజాయి మత్తులో కూడా ఇటీవల కొంతమందిని దాడి చేయడం విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇటువంటి వారిపైన నైట్ పెట్రోలింగ్ వ్యవహరించి పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు. రేఖ. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.